జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మీరు ఈ మధ్య దత్తాత్రేయుడి మీద ఫోక్ సాంగ్ కూడా పాడారు కదా, అవును. ఎందుకలా ఫోక్ సాంగ్ చేయాలనిపించింది? అలాగే ఆ సాంగ్ మా కోసం పాడాలి మీరు. ఆ సాంగ్ అంటే స్వామిది పిఠాపురంలో వాక్యాలు ఉంటాయి. అది యాక్చువల్లీ ట్యూన్ వేరే అన్నమాట. అది ఓం జై జగదీశ్ హరే ట్యూన్. దాన్ని నేను ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా అని తర్వాత ఈ పల్లవి చరణం కూడా ఉంటుంది. ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అని మొత్తం చరణం అంతా కూడా ఉంటుంది అనమాట. సాంగ్ అంతా కూడా ఆ పాడండి, చిన్న వింటాం బిట్ మేము. ఇస్తాను. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. వేదము నీవే నాదము నీవే జ్ఞానము నీవేలే బ్రహ్మ జ్ఞానము నీవేలే. వేదము నీవే నాదము నీవే జ్ఞానము నీవేలే బ్రహ్మ జ్ఞానము నీవేలే. అందరిలోన వెలుగుచున్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే. అందరిలోన వెలుగుచున్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. లోపల నీవే వెలుపల నీవే అంతయు నీవేలే జగమంతయు నీవేలే. లోపల నీవే వెలుపల నీవే అంతయు నీవేలే జగమంతయు నీవేలే. అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే నిలుచున్నది నీవేలే. అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే నిలుచున్నది నీవేలే. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా. యోగము నీవే ధ్యానము నీవే తేజము నీవేలే దివ్య తేజము నీవేలే. యోగము నీవే ధ్యానము నీవే తేజము నీవేలే దివ్య తేజము నీవేలే. అంతరిని భక్తి మార్గము నడిపే భారము నీదేలే పెను భారము నీదేలే. అందరిని భక్తి మార్గము నడిపే భారము నీదేలే పెను భారము నీదేలే. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా. బ్రహ్మ విష్ణు పర
అనుసంధాతవు అంతర్యామిని నీవేలే సర్వాంతర్యామి నీవేలే శరణు శరణంటిని దేవా ముక్తిని జూపుమయా సంతృప్తిని నుసగుమయా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ ఓన్ కంపోజింగ్ అది. అలాగా ఆహా. ఎందుకు ఇలా చేయాలనిపించింది? ఓన్ కంపోజింగ్ మీరే రాశారు. అంటే లిరిక్స్ మాత్రం పిఠాపురంలో పాదగయలో అక్కడ ఉన్నాయి ఆ లిరిక్స్. దానికి ట్యూన్, మ్యూజిక్ కంపోజిషన్ చేయించి నేను పాడాను స్వయంగా. బాగుంది అది మీ వాయిస్ అంటే కూడా. చాలా ఆ చరణం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఉమ్, ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ వేదము నీవే నాదము నీవే జ్ఞానము నీవే బ్రహ్మ జ్ఞానము నీవే వేదము నీవే జ్ఞానము నీవే జ్ఞానము నీవే బ్రహ్మ జ్ఞానము నీవే అందరిలోన వెలుగుచున్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే అందరిలోన వెలుగుచున్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం ద్వారా మీరెన్నో భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక రకంగా మాతాజీగా మిమ్మల్ని ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఎంతో మంది సమస్యలు కష్టాలకి పరిష్కారాన్ని చూపిస్తున్నారు. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ పీఠం ద్వారా? చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాను స్వరూప. ఎలా అంటే దత్తాత్రేయ స్వామి ప్రతి ఒక్కరిలో కోరుకునేది ట్రాన్స్ఫర్మేషన్. అంటే ముందు ప్రతి ఒక్కరిలో కూడా ఈగో అనేది నశించాలి, అహంకారం అనేది. స్వామి చెప్పేది ఏంటి అంటే ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ ఉండాలి అంతే. కానీ ఈర్ష, ద్వేషం, అహంకారం ఇలాంటివన్నిటిని కూడా దూరం చేయాలి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, ఎన్నో పూజలు చేస్తున్నాం అంటారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు. ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, ఒకరి ఎదుగుదల ఓర్వలేకపోవటము చాలా చాలా మనం చూస్తూ ఉంటాం. స్వామి ఏంటంటే నెమ్మదిగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారు. అలాగే మన కర్మ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా. చాలా మంది కూడా మన పీఠానికి వచ్చి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, అలాగే చాలా ఆర్థిక సమస్యలతో ఉండే వాళ్ళకి ఆర్థిక సమస్యల పరిష్కారము, ఇలా ఎన్నెన్నో స్వామి చేస్తున్నారు. నన్ను ఒక మాతాజీగా వాళ్ళు చూస్తున్నారనంటే నాదేమీ లేదు. నేను స్వామికి వాళ్ళకి మధ్య ఒక టూల్ని. వీఆర్ ఓన్లీ టూల్స్ అని నేను భావిస్తాను. ఎప్పుడైతే నేను అంటామో దాన్ని అహంకారంగా స్వామి భావిస్తారు. స్వామి అంతా నువ్వే, అంతా మీరే నడిపిస్తున్నారు అని అంటే స్వామి నడిపిస్తారు. ఎప్పుడైతే నేను అన్న అహంకారం వస్తుందో పాతాళంలోకి వెళ్ళిపోతాం. నిజం అది. అది స్వామి దగ్గర నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ అన్నమాట. తర్వాత సేవ అంటే చాలా ఇష్టపడతారు. అనాథులకు, పశుపక్షాదులకు మానవ రూపం ఎత్తిన మీరు మానవులకి ఉండే తెలివితేటలు ఎవరికీ ఉండవు. పశుపక్షాదులు వాటికి ఆహారం వరకే సమకూర్చుకోగలవు, కానీ వాటిని కూడా రక్షించుకునే బాధ్యత మీదే. పంచభూతాల్ని కూడా కాపాడుకునే బాధ్యత మీరే అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడంట అంతా వాయు దోషం వచ్చేసిందంట. వాయువు అంతా కూడా కలుషితం అయిపోయిందంట. స్వామి చెప్తారు ఎందుకు అంటే అబద్ధాలాడి వాయుదోషం వచ్చింది. అబద్ధాలాడటం వల్ల, అలాగే ఇచ్చిన మాట తప్పటం వల్ల, ఇంకా అనేక రకాల విధంగా అంటే మోసాలు ఇవన్నీ కూడా వాక్కుల వల్లే జరుగుతాయి కదా. అందుకే ఈ వాక్కు దోషాల వల్ల వాయు కలుషితం అయిపోయిందంట. అందరూ చేసే పాపాల వల్ల నదులు కలుషితం అయిపోయాయంట. కరెక్టే.